హే హాయ్ డియర్స్ అందరికి ఫాస్ట్ లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పుండే కదా ఈఎంఐ వల్ల మనం పడ్డ కష్టం అంతా ఇంత కాదని. ఆ నెక్స్ట్ డేనే మా బాబాయ్ ఒక మాట అడిగి ఉండే, ఇప్పటి వరకు అసలు ఈఎంఐలు పెట్టినా పెట్టలేదా బాబాయ్ అని అడిగి ఉండే. ఈఎంఐ లో మనం పిహెచ్డి చేసినాం. నేను ఫస్ట్ ఈఎంఐ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు స్కూల్లో ఉండే అనుకుంటా. మనం చూస్ చేసుకునే ఏ విషయంలో అయినా కొన్ని నష్టాలు ఉంటాయి, ఇంకొన్ని లాభాలు ఉంటాయి. అలానే ఈ ఈఎంఐ కూడా అంతే. ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే దాన్ని యూజ్ చేసేటప్పుడు మనకు వచ్చే మజా వేరే లెవెల్ ఉంటుంది. మన కాడ ఈ ప్రోడక్ట్ ఉందనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మొత్తం ఎండింగ్ వరకు బాగానే ఉంటుంది అంతా. ఎండింగ్ లో ఈఎంఐ డ్యూ డేట్ వస్తే అప్పుడు ఇంకా వేరే మజా ఉంటుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈఎంఐ అనేది మా షెడ్ అలవాటు పెట్టుకోకపోవడం చాలా మంచి. ఇదంతా విన్న తర్వాత ఇంకోసారి ఈఎంఐ జోలికి పోవద్దురా అనిపిస్తుంది. ఇంతగానం భయపడడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా నాకు తెలిసిన అన్నకి ఒక్క ₹5 తక్కువనే అని చెప్పేసి చెక్ బౌన్స్ అయిన ఉంటాయి. బ్యాంక్ దోపుడు ఎలా ఉంటదంటే ₹5 చెక్ బౌన్స్ కి ₹1000 ఫైన్ వేసి ఉంటాయి. లాభం లేని ఎవరేం చేయరు, ఎవరేమి ఇయ్యరు.